కేటీఆర్ గారు వాడినటువంటి భాష చాలా సిగ్గుతో తల వంచుకునే విధంగా ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి, కానీ పర్చువేషన్లో వాడిన భాష అది. చాలా తెలంగాణ ప్రజలు ఆ భాషకు చిక్కుపడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల ఇళ్ళ పాలనలో పేద ప్రజలకు ఒక ఇల్లు కట్టియలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. 10 ఏళ్ళు ప్రభుత్వంలో పేద ప్రజలందరూ కూడా చాలా అన్యాయానికి గురైన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 16 నెలల లోపల ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయో చూసి మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వలేక ఈ విధంగా మాట్లాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇండ్లు కానీ రేషన్ కార్డు 10 ఏళ్ల మీద ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ప్రతి ఇవాళ అర్హత ఉన్న వాళ్ళకి అందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం, ఇల్లు ఇస్తా ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసేదన్నీ కూడా పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదు. ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిత్యము పేద ప్రజల గురించి ఆలోచించుకుంటూ ఇవాళ బ్రహ్మాండంగా సన్నబియ్యంతో ప్రతి కుటుంబం కూడా ఆనందంగా పిల్లలతో వంట వండుకొని తింటున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.